హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేపాల్‌లో జరిగిన రాజకీయ సంక్షోభం గురించి రాజకీయ నాయకులకు ఒక గుణపాఠం అండి. అసలుకి ఈ జనరేషన్ జెడ్ అంటే ఏందో మనము తెలుసుకున్నాం. జనరేషన్ జెడ్ అనే వాళ్ళని మనం జూమర్లని పేర్కొంటాం. వీళ్ళు 1990 మధ్య నుండి అలానే 2010 వరకు ప్రారంభం వరకు ఎవరైతే జన్మ సంవత్సరాలు ఉంటాయో వాళ్ళని మనము జనరేషన్ జెడ్ అని అంటామండి. ప్రధానంగా ఇక్కడ నిరసనలు అలానే మరియు ప్రదర్శనలతో మనకి ప్రధానంగా హింస అనేది ప్రారంభమైనది. అయితే మొట్టమొదటగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించిన తర్వాత మనకి నిరసనలు అనేది ప్రారంభమయ్యాయండి. అసలు కారణం వచ్చేసరికి ప్రభుత్వ అధికారులు మరియు వారి కుటుంబాల అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం అనే ఆరోపణలతో మనకి ప్రధాన కారణంగా ఉంది. ఇది ప్రారంభంలో మనకి 8 సెప్టెంబర్ 2025లో మనకి ప్రారంభమైందండి. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందంటే మనకి కొత్తగా ప్రభుత్వం అనేది ఎన్నికైన వరకు కొనసాగుతుందండి. దీని లక్ష్యాలు ప్రధానంగా మనకి అవినీతి వ్యతిరేకత, అలానే 2 ప్రభుత్వ జవాబుదారీతనము మరియు పారదర్శకత, 3 సోషల్ మీడియా ప్లాట్‌ఫారం పునరుద్ధరణ, అలానే ప్రభుత్వాన్ని పడగొట్టడం వంటి 4 ప్రధాన లక్ష్యాలుగా మనకి ఈ యొక్క జనరేషన్ జెడ్ అనేది ప్రధానంగా ఈ యొక్క నేపాల్‌లో ఆందోళన అనేది చేస్తుందండి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు అలానే ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ కుటుంబాల బిడ్డల అవినీతి అలానే ప్రజా నిధుల దుర్వినియోగం కారణాల కారణంగా వీళ్ళు అత్యధికంగా విసిగిపోయారండి. జనరేషన్ జెడ్ అనేవాళ్ళు ఈ విధంగా మనకి 2025 సెప్టెంబర్ 4న మనకి ఏదైతే నేపాల్‌కి సంబంధించి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుందో అక్కడ ఫేస్‌బుక్ అలానే మనకి ఎక్స్ అలానే యూట్యూబ్, స్నాప్‌చాట్ వంటి 26 ప్లాట్‌ఫారమ్‌లు అనేది మూసివేయాలని ఆదేశించారండి. ఎందుకంటే ఇది అనవసరమైన అధికారాలు సోషల్ మీడియా అనేది కట్ చేయడానికి ప్రధానమైన కారణాలుగా అక్కడి అధికారులకు సంబంధించి అలానే ఎవరైతే పాలనలో మనకి రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు బిడ్డలు అనుభవించే వివిధ రకాల ఏవైతే సౌకర్యాలు ఉంటాయో వాటన్నిటిని కూడా చూసినందుకు గాను అవినీతి ఆరోపణలపై ఆ ప్లాట్‌ఫారమ్‌లు అనేది మూసివేయాలని ఆదేశించారండి. కానీ స్వపక్షపాతము సగటున మనకి 25 సంవత్సరాలు పైబడిన నేపాలీ పౌరులు మరీ ముఖ్యంగా అక్కడ దక్షిణాసియాలోనే అత్యధికంగా సోషల్ మీడియా వినియోగం ఉండటంతో విసుగు చెందిన వాళ్ళు అనేక తిరుగుబాటుకి లేవదీయటం అనేది జరిగిందండి. ఈ విధంగా మనకి ఈ యొక్క 8 సెప్టెంబర్లో ఏం జరిగిందంటే కాఠ్మండ్‌లో ముఖ్యంగా మైతీగర్ మండలము అలానే ఫెడరల్ పార్లమెంట్ భవన సమావేశాలు అనేది జరిగాయి. అక్కడ వేలాది మంది ఒక ఎన్‌జీఓ కూడా మనకి శాంతియుతంగా పాల్గొందండి. అయితే మనకి అనిల్ బనియా అనే ఆయన చెందిన ఎవరైతే ఈయన నిరసన నిర్వాహకులు ఒకరు. అయితే మేఘరాజ్ గిరి అని సీసీటీవీ కెమెరాపై రాయి విసిరిన సందర్భంగా ప్రభుత్వం అనేది కఠినంగా వ్యవహరించిందండి. అంతలోనే దీనికి అధికారిక నాయకత్వం అనేది లేదు. ఈ విధంగా మనకి ఎక్కడ నిరసనలు అనేది ప్రారంభమైంది. అయితే అక్కడ అధికారికంగా నాయకత్వం అనేది లేదు. స్వచ్ఛందంగానే ప్రజలు నేపాల్ పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి ఆందోళన అనేది నిర్వహించారండి. అయితే భద్రతా దళాలు టియర్ గ్యాసు, నీటి ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు చివరికి ముందుగుండు సామాగ్రిని ఉపయోగించి వాళ్ళని అడ్డుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి అనేక అంశాల్లో వాళ్ళు ఒక జెండాను కూడా రూపొందించుకున్నారు. మరీ ముఖ్యంగా వన్ పీసు మరియు ఆర్ట్ పైరేట్స్ ఇది అంతకుముందు ఇండోనేషియా నిరసనల మాదిరిగానే మనకి కనిపిస్తుంది.